నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ నేత అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. నమస్తే మేడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, హృదయ విదారకరమైన సంఘటన కాశ్మీర్లో జరిగింది. భారతీయులుగా ప్రతి ఒక్కరూ చలించిపోయే దృశ్యాలను మనం అక్కడ చూసాం. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ, ఒక్కొక్క కన్నీటి వ్యధ. చిన్నపిల్లలను చూస్తుంటుంటే అసలు ఆ మనుషులకి ఆ పిల్లల్ని ఎలా తన్నాలనిపించింది, ఎలా విసిరగొట్టాలనిపించిందో కూడా అర్థం కాని పరిస్థితి. సాధారణంగా ఇలాంటివన్నీ మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. బట్ రియల్ లైఫ్లో ఇంత కర్కశంగా వీళ్ళు వ్యవహరించిన తీరు చూస్తుంటుంటే ప్రతి ఒక్కరికి ఒకలాంటి కోపం వచ్చేస్తుంది ఈ టెర్రరిజం పైన, టెర్రరిస్టుల పైన. అసలు ఎలా చూస్తారు, ఏం చెప్తారు మీరు ఈ దాడికి సంబంధించి? ముందుగా ఇది ఒక అంటే దాన్ని ఎట్లా వర్ణించాలో మాటలు కూడా రాని పరిస్థితి. ఇంత ఇంత నికృష్టమైన, దరిద్రమైన ఆలోచన, ఇంత దుర్మార్గమైన ఆలోచన పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు చేయడం, భారతదేశం పైన దాడి చేయడం అనేది యావత్ యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని నలుమూలల నుంచి కూడా ఖండించడం జరిగింది. దీన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా రెజల్యూషన్ పాస్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది ఒక పాకిస్తాన్ యొక్క పిరికి పనుల చర్య. ఎదురుగుండా వచ్చి ఎదుర్కోలేక దొడ్డిదారిన, దొంగదారిన వచ్చి సామాన్య పౌరుల మీద ఈ రకంగా దాడి చేయడం, సామాన్య పౌరుల్ని పొట్టన పెట్టుకోవడం అనేది ఎంత పిరికితనమో పాకిస్తాన్ ది మనకి స్పష్టంగా అర్థమవుతున్న తరుణంలో యావత్ దేశం కూడా వాళ్ళు కలిసి ఉండి ముక్త కంఠంతో ఎవరైతే వారు చనిపోయారు వారి యొక్క ప్రాణాలకు శాంతి చేకూర్చాలని, వారి యొక్క కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా మాట్లాడిన దాన్ని, మేము అండగా ఉంటామని చెప్పిన దాన్ని మనం వాళ్ళు చూస్తా ఉన్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము ప్రభుత్వం తీసుకునే ప్రతి చర్యకి ప్రభుత్వం వెనక ఉండి మద్దతు ఇస్తాం. ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా సరే దాన్ని మేము సపోర్ట్ చేస్తాం ఈ విషయంలో అనేది దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో గవర్నమెంట్ కి కూడా తెలియజేసింది. అదేవిధంగా ఆల్ పార్టీ మీటింగ్ ని కమెంట్స్ చేయమని కూడా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు 22వ తారీఖే ఇమీడియట్ గా ప్రభుత్వాన్ని కూడా కోరటం జరిగింది స్వర్ణగా. సో అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ఈ రకంగా ఎందుకు చేస్తా ఉన్నారు అనేది మనం ఆలోచించుకున్నప్పుడు ఇక్కడ మనకి కారణాలు ఏమంటే, కొంత టూరిజం కాశ్మీర్ లో పెరుగుతా ఉన్నది. అంటే టూరిజం పెరుగుతా ఉందంటే కాశ్మీర్ యొక్క ఆదాయం, కాశ్మీర్ లో ఒక రకమైన స్టెబిలిటీ వచ్చి కాశ్మీర్ ప్రజలు అంతా ప్రశాంతంగా ఉన్నారు అనే తరుణంలో ఈ రకమైన చర్యలు తీసుకురావడం అంటే మనం గమనించినప్పుడు ఇక్కడ తమిళనాడు నుంచి కానీ, కర్ణాటక నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, మహారాష్ట్ర నుంచి కానీ రకరకాల ప్రాంతాల నుంచి ప్రజలు అక్కడికి వెళ్ళారు అన్నప్పుడు ఒక మంచి వాతావరణం కాశ్మీర్ లో ఏర్పడితే రేపు వారి కార్యకలాపాలకి, వారి ఆలోచనలకి ఆటంకం ఏర్పడుతుందేమో అనే దాంట్లో ఇది భయానక వాతావరణం సృష్టించాలి అనే ఒక దుర్మార్గమైన కార్యక్రమంలో ఇది చేసినట్టుగా మనకి స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఒక వారం క్రితం అనుకుంటారు అతను మాట్లాడడం జరిగింది. కాశ్మీర్ ఏ నాటికైనా కూడా కాశ్మీర్ ఇస్ ద జుబిలర్ వీన్ ఆఫ్ పాకిస్తాన్ అన్నాడు. అంటే ఈ మెడ దగ్గర ఉండే నరాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ నరాలు, అంటే తలకి బాడీకి సంబంధించిన రక్త ప్రసరణ జరుగుతాయి. సో కంఠం దగ్గర ఉండే ఈ రక్త నాణాలు ఎంత ముఖ్యమో ఆ పాకిస్తాన్ కి కాశ్మీర్ అంతే ముఖ్యమని అతను ఒక ప్రేలాపన పిచ్చికూత కూయటం జరిగింది. అదేవిధంగా ఇంటెలిజెన్స్ కూడా ముందే హెచ్చరించింది అని చెప్తున్న తరుణంలో పాకిస్తాన్ చీఫ్ ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఉగ్రవాద సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి కూడా ఒక 10 రోజుల నాడు ఒక హెచ్చరిక జారీ చేసిన తరుణంలో నిఘా సంస్థలు కానీ, లేకపోతే ఆర్మీ కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందండి. జమ్మూ కాశ్మీర్ ఇస్ ఎ యూనియన్ టెరిటరీ. సో జమ్మూ కాశ్మీర్ పోలీస్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ చేతిలో ఉంటది. లెఫ్టినెంట్ గవర్నర్ అంటే టోటల్ గా హోమ్ మినిస్టర్ ఆధీనంలో ఉంటది జమ్మూ కాశ్మీర్ పోలీస్ కూడా. సో దాదాపు 2000 మంది జనాభా అక్కడ గుమికూడినప్పుడు ఆ 2000 మంది జనాభా అక్కడ వెళ్తారు, ఇటువంటి హెచ్చరికలు ఉన్నాయి, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ రకంగా మాట్లాడినప్పుడు ఏ క్షణాన ఎక్కడ ఏమి జరుగుతుందో, అంటే గతంలో కూడా మనకి చూసాము రకరకాలుగా వారు దొడ్డిదారిన, దొంగదారిన వచ్చి ఇటువంటి పిరుగుపందు చర్యలు చేయడం గత అనుభవాలు మనకున్న తరుణంలో అప్రమత్తంగా ఉండాల్సిన ప్రదేశం అది. ఎందుకంటే ఈవెన్ ఏదైనా జరిగింది అంటే ఆర్మీ కానీ, పోలీస్ కానీ ఎవరైనా రీచ్ అవ్వాలంటే కాలినడకను కానీ, గుర్రాల పైన కానీ తక్కువలో తక్కువ 2 గంటల సమయం, వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళడానికి 2 గంటల సమయం పట్టేదాన్ని అక్కడికి వీళ్ళు వెళ్ళటానికి అన్నప్పుడు అక్కడ పోలీస్ ఫోర్సెస్ సరిగ్గా డిప్లాయ్ చేయకపోవడం కానీ, లేకపోతే ఆర్మీని సరిగ్గా డిప్లాయ్ చేయకపోవడం కానీ ఎవరి ఫెయిల్యూర్ అనేది వాళ్ళ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం
దేశ ప్రజలకు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి స్వర్ణ గారు. సార్ అదే ఇప్పుడు విధంగా అదే విషయం వచ్చింది. ఇప్పుడు అవన్నీ కాస్త సెన్సిటివ్ ఏరియాస్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ గత అనుభవాలు కూడా మనకున్న నేపథ్యంలో ఈ భద్రతకి సంబంధించిన వైఫల్యాలు కూడా లేకపోలేదు అని కూడా కొంతమంది ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? అంటే ఒకటండి, ఇది మీరు నేను మాట్లాడేదానికన్నా అది గతంలో ఇటువంటి ఉగ్రవాద దాడులు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని చాలా క్వశ్చన్స్ అడగడం జరిగింది. తుపాకులతో అవతల దేశాన్ని ఈ దేశాన్ని ఎలా రాగలిగారు, ఈ దేశాన్ని ఈ అవతల దేశం నుంచి ఈ దేశానికి ఒక అంతమంది మనుషులు ఎలా రాగలిగారు, ఇది మొత్తం బౌండరీ అంతా సరౌండెడ్ బై మిలిటరీ కదా, మిలిటరీ మన దేశ మిలిటరీ మొత్తం అత్యంత దమ్మున్న సత్తా ఉన్న మిలిటరీ. కానీ వాళ్ళు ఏ చర్యలు చేపట్టాలన్నా ఢిల్లీ నుంచి ఆదేశాలు రావాలి. సో వీక్ గా ఉన్నది ఢిల్లీ కానీ మిలిటరీ కాదు. సో సెక్యూరిటీ ల్యాప్సెస్ అనే దానికన్నా కూడా ఢిల్లీలో ఉన్న ప్రధాని దగ్గర నుంచి హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఆదేశాలు కరెక్ట్ గా వెళ్ళుంటే ఇటువంటి చర్యలు జరిగుండేవి కాదు అని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి ప్రధాని పైన అనేక క్వశ్చన్స్ రేస్ చేయడం జరిగింది. ఇవాళ ఆ వీడియోని కనుక నరేంద్ర మోడీ గారు ఒకసారి చూసుకుంటే ఆ క్వశ్చన్స్ మళ్ళీ అతనికే ఉత్పన్నమయ్యే పరిస్థితి. సో దానికి వాటన్నిటికీ వాళ్ళ ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి, బాధ్యత ఒకటి కేంద్ర ప్రభుత్వం పైన, ప్రధానమంత్రి గారి పైన ఉంది. ఆనాడు ఏ దుశ్చర్య జరిగినా, ఏ తప్పు జరిగినా కూడా ప్రభుత్వానిదే బాధ్యత. తక్షణం మంత్రి రాజీనామా చేయాలన్నప్పుడు కన్సర్న్ మినిస్టర్స్ రాజీనామాలు చేసిన సందర్భాలు మనం అనేకం చూసాం. ఈ రోజు అటువంటి పరిస్థితి నుంచి దాన్ని మొత్తం డైవర్ట్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళకున్న బలాన్ని, మీడియాలో వాళ్ళకున్న బలాన్ని ఉపయోగించి ఇది రెండు మతాల మధ్య ఒక చిచ్చుగా చూపించే ఒక దుర్మార్గమైన చర్యని ఈ దేశంలో చేపడుతున్నప్పుడు, ఇందాక నేను ఒక మాట అంటే ఇన్ కంటిన్యూషన్, టెర్రరిస్ట్ యాక్టివిటీ ఏంటంటే కాశ్మీర్ లో ప్రశాంతత రాకూడదు, టూరిజం పెరగకూడదు, అక్కడ ప్రజలకి సంపద చేకూరకూడదు అనేది ఒక ఎయిమ్. రెండు, భారతదేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో చూసుకున్నప్పుడు చాలా సెన్సిటివ్ గా మతాల మధ్య విద్వేషాన్ని మన రాజకీయ పార్టీలు ఇక్కడున్న మరీ ముఖ్యంగా అధికార పార్టీ దాన్ని విపరీతంగా పెంచుతా ఉన్న తరుణంలో అవతల వాడు దాన్నే అస్త్రంగా, దాన్నే ఆయుధంగా చేసుకున్నాడు. వచ్చి ఇవాళ మీరు ఏ మతం అని అడిగి కొట్టి వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది? మళ్ళీ వీళ్ళు సోషల్ మీడియాలో ఏం చేస్తా ఉన్నారు? ముస్లిమ్స్ అని మాట్లాడుతాను. అక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటి? పాకిస్తాన్ టెర్రరిస్టులు భారతీయుల్ని వచ్చి చంపేళ్లారు అని మాట్లాడడానికి పోయి మళ్ళా అక్కడ హిందువులు ముస్లింలు అని మనం విడగొట్టి మాట్లాడే టైంలో ఇవాళ ఈ దేశంలో ఉన్న మన భారతీయులు అందరినీ మన సంఘటితంగా ఎదుర్కోవాల్సిన సందర్భంలో మనమే ఒక వీక్ పాయింట్ ని మళ్ళీ వాళ్ళకి అందిస్తున్నప్పుడు ఇది భారతదేశం యొక్క ఐకమత్యాన్ని, భారతదేశం యొక్క దీన్ని కల్పించే పరిస్థితుల్లో ఆలోచిస్తా ఉన్నారా? ఏ రకంగా ఆలోచిస్తా ఉన్నారు? బీజేపీకి చెందిన డైరెక్ట్ సపోర్టర్స్ సోషల్ మీడియాలో, అలాగే వాళ్ళ ప్రాక్సీ హ్యాండిల్స్ మొత్తం కూడా దీన్ని ఒక మత విద్వేషంగా చిత్రీకరించే ఒక విపరీతమైన కుట్రకి దారి తీసినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని నిలువరించాల్సిన బాధ్యత, దాని గురించి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇటువంటివి ఆపాలి అని చెప్పాల్సింది పోయి కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, ఒక ఉదాహరణకి ఈ చేతినే తీసుకుందాం మేడం. బొటన్ వేలు చాలా ముఖ్యమైనది, ఇది హిందువులు అనుకుంటే మిగతా 4 వేళ్ళు కూడా డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ని రిప్రజెంట్ చేస్తున్నాయి అనుకుందాం. ఒకటి ముస్లిమ్స్, ఒకటి క్రిస్టియన్స్, సిక్కులు, బౌద్ధులు, అట్లా అన్ని సెక్షన్స్ ని రిప్రజెంట్ చేసే ఒక చేతిని ఈ పిడికిలు ఇట్లా ఉంటే బలంగా ఉంటుందా? ఇందులో నుంచి ఏదో ఒక వేలు డిసెక్ట్ అయిపోతే ఆ పిడికిలి బలంగా ఉంటుందా అనేది కూడా మనం ఆలోచించుకోవాలి. తాత్కాలికంగా మీ రాజకీయ ప్రయోజనాల కోసం చనిపోయిన వారి యొక్క దీన్ని అడ్డు పెట్టుకొని మీరు లబ్ధి పొంది రాజకీయంగా గెలవచ్చేమో, కానీ ఇది దేశ విచ్ఛిన్నానికి దారితీసే పరిస్థితి, ప్రమాదం ఉందా లేదా అనేది కూడా ఈ రకమైన మత విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాడెంత దుర్మార్గుడో, వాడెంత దరిద్రుడో, వాడెంత హీనుడో అంతే అదే రకంగా ఈ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటది స్వర్ణ గారు. సో భారతదేశ అందరూ కలిసి ఉండి మనం వెళ్ళి వాడితో యుద్ధం చేసినాడు ఇందిరాగాంధీ వాడిని 2 ముక్కలు చేసి చీల్చి చెండాడి 90,000 మంది సైన్యాన్ని పాకిస్తానీయుల్ని సరెండర్ చేసుకొని మోకాళ్ళ మీద నించోబెట్టింది ఇందిరాగాంధీ ఆ రోజు అందరం కలిసి ఉన్నప్పుడు. ఈ రోజు ఈ రకంగా విడివిడిగా మాట్లాడి విడివిడిగా మతాలుగా విడిపోతే వాడు దాన్నే అస్త్రంగా చేసుకున్నాడు అనేది ఒక పెద్ద గుణపాఠంగా చేసుకొని
భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు భారతీయుడు వేరే దేశంతో మాట్లాడేటప్పుడు అనేది మనం గమనించుకొని మాట్లాడాలనేది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు స్వర్ణ గారు. అండ్ ముఖ్యంగా బీహార్లో ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడుతూ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని అస్సలకి ఉపేక్షించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెబుతూ ఉన్నారు. మేడం మేడం ఇక్కడ కూడా ఎంత అంటే దీన్ని ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు కానీ 3 రోజులు సంతాప దినాలు ప్రకటించారండి. 22వ తారీఖు 3 రోజులు సంతాప దినాలు ప్రకటించిన తర్వాత ఇవాళకి సంతాప దినాలు కంప్లీట్ కాలేదు. పబ్లిక్ మీటింగ్ అటెండ్ అవడానికి బీహార్ వెళ్ళాడు ప్రధానమంత్రి. సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రధానమంత్రి జరిగి ప్రధానమంత్రి మాట్లాడాల్సిన దాన్ని తప్పించుకునే దానికి అతను బీహార్ వెళ్ళి అక్కడ కూర్చోవడం జరిగింది. 1. 2, అతనికి బీహార్ రాబోయే ఎలక్షన్ క్యాంపెయిన్ ముఖ్యమైంది తప్ప దీనికన్నా ఏది ఈ పాపం ఈ చనిపోయిన వారి యొక్క సమస్య లేకపోతే దేశానికి సంబంధించిన సమస్య కన్నా కూడా బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ అతనికి ముఖ్యమైంది. మనం చూస్తా ఉన్నాం ఆ కుర్చీలో కూర్చొని నరేంద్ర మోడీ గారు నితీష్ కుమార్ తో ఎంత చిద్విలాసంగా మాట్లాడుతూ ఉన్నారు అనేది మనం విజువల్స్ చూసినప్పుడు అర్థం అవుతా ఉన్నప్పుడు హౌ సీరియస్ హీఈస్ అనేది మనకి స్పష్టంగా అర్థం అవుతా ఉంది. ఇవాళ జేడీయూకి సంబంధించిన వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. ప్రధానమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళి బీహార్ లో కూర్చుంటాడు. ఆల్ పార్టీ మీటింగ్ కి మేము ప్రధానమంత్రి మా రాష్ట్రానికి వచ్చాడు కాబట్టి మేము ఎవరు అటెండ్ అవ్వలేకపోతున్నాం అని జనతాదళ్ యునైటెడ్ ఒక ప్రెస్ రిలీజ్ చేస్తుంది. అంటే ఆల్ పార్టీ మీటింగ్ పట్ల ప్రధానికి ఉన్న కన్సర్న్ కానీ లేకపోతే జనతాదళ్ వాళ్ళ మిత్రపక్షం జనతాదళ్ యునైటెడ్ కు ఉన్న కన్సర్న్ కానీ ఏంటి అనేది వాళ్ళిద్దరి మధ్య నితీష్ కుమార్ అండ్ నరేంద్ర మోడీ మధ్య చిద్విలాసం చిందించుకుంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే ఈ చనిపోయిన వారి ప్రాణాలకు వారు ఎంత విలువనిస్తున్నారు, ఈ సమస్యకి ఎంత విలువనిస్తున్నారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి స్వర్ణ గారు. సరే బయట మాట్లాడడానికి అతను పెద్ద పెద్ద డైలాగులు చెప్పొచ్చు, చీల్చి చెండాడతాం, ఇవన్నీ మాట్లాడొచ్చు. కానీ అసలు పాకిస్తాన్ తో స్నేహ సంబంధాలు నడిపింది కూడా ఒక రకంగా ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు కదా. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు బస్సులు వేసుకొని లాహోర్ వెళ్ళి బస్సు యాత్ర చేసి వచ్చాడు. అప్పటికి పాకిస్తాన్ ని ప్రపంచం నుంచి మనం వేరుగా చూస్తున్న తరుణంలో మళ్ళీ ఆయన ఒక దౌత్య సంబంధాన్ని నేర్పింది. అది అయిపోయిన తర్వాత బాంబేలో జరిగిన ఉగ్రదాడుల తర్వాత ప్రపంచం మొత్తానికి పాకిస్తాన్ ని మనం సంబంధం లేకుండా చేసిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇతని ప్రమాణ స్వీకారానికి పాకిస్తాన్ ప్రధాని పిలుస్తాడు. అలాగే ఇతను పాకిస్తాన్ ప్రధాని ఇంటికి వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికి చెప్పకుండా ఎవరికి తెలియకుండా పాకిస్తాన్ ప్రధాని ఇంటికి వెళ్ళి బిర్యానీ తినొచ్చి పాకిస్తాన్ ప్రధాని యొక్క తల్లి గారికి ఇక్కడి నుంచి ప్రత్యేకంగా నేచిన చీరలు తీసుకెళ్లి ఆవిడికి బహుకరించి వస్తాడు. సో పాకిస్తాన్ తో ఒక రకమైన మిత్రత్వాన్ని నడిపింది వీళ్ళు. సో ఇది ఈ రకంగా మాట్లాడుతూ ఇప్పుడు చనిపోయినప్పుడు కేవలం స్టేట్మెంట్లు ఇస్తా కూర్చుంటే ఇది దేశానికి చనిపోయిన వారి ఆత్మకి ఏ రకమైన సమాధానాన్ని వాళ్ళు ఇస్తారనేది కూడా అర్థం చేసుకోవాలి. అంటే సాధారణంగా దేశాల మధ్య ఉన్న యంత్రాలు తొలగిపోవడానికి, మిస్అండర్స్టాండింగ్స్ కాస్త దూరం పెట్టడానికి కాస్త సన్నిహిత సంబంధాన్ని కలువ చేసుకున్నట్లయితే ఇప్పుడు అందరు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళందరినీ టెర్రరిస్ట్ లాగా పరిగణించలేము, పాకిస్తాన్లో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. సో ఇట్లా మాట్లాడుతున్న నేపథ్యంలో దేశ అధినేతలు కలుసుకోవడం మాట్లాడుకోవడం వల్ల ఏదైతే ఈ టెర్రరిజం ఉందో దాన్ని కంప్లీట్గా సమూలంగా నాశనం చేసే అవకాశాలు లేకపోలేదా అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీరేం చెప్తారు మరి? దానికి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, డిఫరెంట్ మీటింగ్స్ ఉంటాయి. అంతేగాని వాళ్ళ ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని వచ్చేయాల్సినంత అవసరం లేదండి. అంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎవరికి తెలియకుండా రీజన్ లేకుండా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి బిర్యానీ తిని ఆయన చేయాల్సినంత అవసరం ఏం లేదు. సరే ఈయన వెళ్ళి బిర్యానీ తినొచ్చినంత మాత్రాన వాళ్ళ దుశ్చర్యలు ఏమన్నా ఆగినాయా? ఇదేమన్నా అతను నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత ఇదేమన్నా మొట్టమొదటిగా పుల్వామా చూసాం, ఉరీ చూసాం, రకరకాల సెక్షన్స్ లో రకరకాల సెక్టార్స్ లో వాడి పని వాడు చేస్తానే ఉన్నాడు కదా. సో అటువంటి తరుణంలో మనం ఎంత తీవ్రంగా ఎంత కఠినంగా వాడితో వ్యవహరించాలి అనేది కూడా మనం ఇవాళ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు బీహార్ లో వెళ్ళి ఎలక్షన్ మీటింగ్ చెప్పుకుంటా అతను చిద్విలాసాలు చిందిస్తా ఉన్నప్పుడు దీనికి వాళ్ళ దగ్గర ఉన్న ఏ రకంగా వన్ అండ్ ఓన్లీ థింగ్ అండి, బలంగా సోషల్ మీడియా ఉంది వాళ్ళ చేతిలో, బలంగా మీడియా ఉంది కాబట్టి నేరేటివ్ ని ఏ రకంగా అయినా సెట్ చేసి దీన్ని ఒక హిందూ ముస్లిం పోలరైజేషన్ చేసుకొని మెజారిటీ ఎట్లాగో హిందూ ప్రజలు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఓట్లు తీసుకుంటే మనం చిరకాలం గద్దె మీద ఉండొచ్చు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనే తప్ప సిన్సియారిటీ ఇక్కడెక్కడ కనపడుతుందా అనే దానికి ఆన్సర్ అయితే కనపడట్లేదు స్వర్ణ గారు. అండ్ మరోపక్క దౌత్య సంబంధాలన్నీ క్లోజ్ అయిపోయాయి, ఏదైతే చెక్ పోస్ట్ ఉందో దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేసేస్తున్నాము అండ్ సింధు జలాల వాటర్ని కూడా పాకిస్తాన్కి నిలిపివేస్తున్నామంటూ కూడా గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. ఏమంటారు?
ఇవి ఈ రోజు ఫస్ట్ మొట్టమొదటిసారి జరుగుతా ఉంది కాదు కదా. గతంలో కూడా పాకిస్తాన్ తో ఈ రకమైన దౌత్య సంబంధాలు ఆపేయడం కానీ, లేకపోతే మన బోర్డర్స్ అన్ని వాళ్ళ క్లోజ్ చేయడం కానీ, వాళ్ళని ఎంట్రీ చేయడం, ఇది ప్రైమరీగా ఏ గవర్నమెంట్ అయినా తీసుకునే చర్యలే తప్ప బలమైన చర్య ఏం తీసుకుంటా ఉన్నా అంటే, అతను మీటింగ్స్ చూసినప్పుడు చైనాకే కన్నెర్ర చేసి చూస్తే చైనా గజగజ వడకాలి అని మాట్లాడిన నరేంద్ర మోడీ ఆ కన్నెర్ర చేసి చూపించడం అతని చర్యలు ఏంటి, డైరెక్ట్ గా నువ్వు ప్రజలు వాళ్ళ డైరెక్ట్ గా నువ్వు ఏం చేయబోతా ఉన్నావు. ఇవాళ పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రధాని ఈ చర్యల్ని సపోర్ట్ చేస్తూ ఓపెన్ గా స్టేట్మెంట్ ఛాలెంజ్ విసిరినప్పుడు మన యాక్షన్ ఏ రకంగా ఉండాలి అనేది కూడా కామన్ మ్యాన్ ఆలోచిస్తాడు కదా. సరే, ప్రభుత్వంలో కూర్చున్న వాళ్ళు, పార్టీ హయ్యర్ పొజిషన్ లో ఉన్న అపోజిషన్ పార్టీలు వాళ్ళు ఇంకా మెచ్యూర్డ్ గా బ్రాడర్ గా ఆలోచించవచ్చు, వాళ్ళ ఆలోచన వేరుగా ఉండొచ్చు. కానీ కామన్ మ్యాన్ కి మనం ఇస్తున్న ఇదేంటంటే హిందూ ముస్లిం గా విడగొట్టేశాం, సో సమస్యని వేరే రకంగా డైవర్ట్ చేసేసాం, పని అయిపోయింది అనేది కాదు కదా. వాడిని ఏ రకంగా నిలవరించగలుగుతున్నాం? ఒకటండి, ఎక్కడి నుంచి వస్తా ఉన్నారు క్లియర్, దశాబ్దాల కాలం నుంచి పాకిస్తాన్ నుంచి ట్రైన్ అయ్యి వస్తున్నారు అనేది స్పష్టంగా కనపడతా ఉంది. కాశ్మీర్ లో ఆతంకవాదం తుది ముట్టించాం, ఇంకెవ్వరికి ఏమి ఇబ్బంది లేదు అని స్పష్టంగా హోంమంత్రి అమిత్ షా గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాతనే కదా ఇంతమంది ప్రజలు నమ్మి అక్కడికి వెళ్ళింది. వారిని కాపాడలేకపోయింది కదా ఈ ప్రభుత్వం. సో బాధ్యత వహించాలి కదా అని కోరుతా ఉన్నాం కదా స్వర్ణ గారు. దానికి కదా వాళ్ళు సమాధానం చెప్పాలి. మీరు దౌత్యాన్ని నిరుపుతారో లేకపోతే వాళ్ళపై ఏం చేస్తారనేది కదా, అది ఆగాలి కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్, కొన్ని పిక్చర్స్ హల్చల్ చేస్తూనే మనం చూస్తూ ఉన్నాం. ఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ ఎంబసీలో స్వీట్లు పంచిపెట్టుకున్నారు, డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, కేకులు తినిపించుకున్నారు అంటూ కొన్ని వార్తలు చూస్తూ ఉన్నాం మనం. ఏం చెప్తారు? అంటే అది నేను చూసిన వీడియో వరకు ఎవరో ఒక కొరియర్ బాయ్ బయట నుంచి కేక్ తీసుకెళ్తున్నాడు, పాకిస్తాన్ ఎంబసీలోకి తీసుకెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. సరే, వీళ్ళు ఆల్రెడీ పాకిస్తాన్ ఎంబసీని క్లోజ్ చేసేసాము, ఇండియా నుంచి వెళ్ళిపోవాలి, విత్ ఇన్ 2 days లో మీరు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని చెప్పిన తర్వాత వాడికి నేను అదే అంటుంది, మీరు నిన్న సాయంత్రం ఈ రకమైన ప్రకటన చేసి పాకిస్తాన్ పైన మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పిన తర్వాత కూడా అంబసీలో కనుక ఇది నిజంగా జరిగి ఉండుంటే వాడు ఏ రకంగా ఏ మాత్రం ఈ సమంతా కూడా మనల్ని లెక్క చేయలేదు అని, ఒకవేళ ఇది నిజమై ఉంటే, ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ట్రూ, ఒకవేళ ఇది నిజమై ఉంటే ఈ సమంత కూడా వాడు మనల్ని లెక్క చేయలేదు అనేది కదా అర్థం చేసుకోవాల్సింది. సో దానికి రిటాలియేషన్ ఇంకా స్ట్రాంగ్ గా ఉండాలి అనేది కదా దాని అర్థం. సో ఈ పై మాటలు ఎలక్షన్ క్యాంపెయిన్ లో కూడా అతను అక్కడ మాట్లాడేటప్పుడు నరేంద్ర మోడీ 140 కోట్ల భారతీయులు అని మాట్లాడతారు. 140 కోట్ల భారతీయులు అని మాట్లాడేటప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ అన్ని రిలీజియన్స్ సంబంధించిన ప్రజలు అందులో ఉన్నారు కదా. అక్కడ వచ్చేటప్పుడేమో 140 కోట్ల భారతీయులు, మీ సోషల్ మీడియా మిమ్మల్ని సపోర్ట్ చేసే మీ మద్దతుదారులు, మీరు పూర్తిగా ఎంకరేజ్ చేసి, మీరు ఈవెన్ ప్రధాని మంత్రి ఫాలో అవుతున్న చాలా మంది ఆయన యొక్క మద్దతుదారులు ఈ రకమైన డివిజివ్ పాలిటిక్స్ చేస్తున్నప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత 140 కోట్లు సమానమే, మీరు ఈ రకంగా చెయ్యొద్దు అని చెప్పాల్సిన బాధ్యత, ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అక్కడి నుంచి ఉంది కదా. సో చేతల్లో ఒకటి మాటల్లో ఒకటి కనపడతా ఉన్నప్పుడు వాడి ఎకిల్ చేస్తే చేయొచ్చు. ఇప్పటికీ ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ ట్రూ. ఒకవేళ చేస్తే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ మనల్ని మనమే విభజించుకొని మేము కలిసి లేము, మేము విడిపోయి ఉన్నాం మతాలుగా అనేది మనం ప్రపంచానికి ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు వాడు దీన్ని తీసుకుంటాడు కదా, ఇది అస్త్రాన్ని వాడు తీసుకుంటాడు కదా. మోరోవర్ చుట్టుపక్కల ఉన్న దేశాలతో ఈ రోజు ఏ దేశంతో మన మైత్రి క్లియర్ గా స్పష్టంగా ఉంది అన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఏ దేశంతో కూడా మన మైత్రి అంత ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఉన్నంత నీట్ గా లేవు కదా. సో ఈ ఫారెన్ అఫైర్స్ లో కావచ్చు, లేకపోతే దేంట్లో చాలా సెక్టార్స్ లో ఈ గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడతా ఉంది స్వర్ణ. అండ్ ముఖ్యంగా వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ రివెంజ్ అంటూ ఒక స్లోగన్ నడుస్తుంది. మన భారతీయులకు ఎవరైతే ఆ సంఘటనలు చూశారో కలిసివేయబడిన హృదయాలన్నీ కూడా ఖచ్చితంగా రివెంజ్ కోరుకుంటున్నాయి. గవర్నమెంట్ ఏమో మేము వాటర్ ఆపేసాము, దౌత్య సంబంధాలు నిలిపివేశాము అంటున్నారు. ఇది ఒక్కటి సరిపోతుంది అంటారా పబ్లిక్కి? ఇప్పుడు అంటే పబ్లిక్ విషయం అంటే పబ్లిక్ కొంచెం ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఇవన్నీ ఇప్పుడు జరిగిన పరిస్థితుల్లో కొంచెం డిఫరెంట్ గా రియాక్ట్ అవుతారు. కానీ కొంచెం హయ్యర్ లెవెల్లో ఆలోచించుకున్నప్పుడు ఇవాళ దేశానికి సంబంధించిన ప్రతి రాజకీయ పార్టీ కూడా నరేంద్ర మోడీ తీసుకునే ఏ చర్యకైనా, పాకిస్తాన్ పట్ల తీసుకునే ఏ చర్యకైనా మేము మీకు అండగా ఉంటాం, మీకు మద్దతుగా ఉంటాం, ఎంత సివియర్ స్టెప్ తీసుకున్నా సరే మేము మీతో నడుస్తాం అని చెప్పినప్పుడు ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా సివియర్ స్టెప్ తీసుకోవాలి అని డిమాండ్ చేస్తా ఉన్నాం స్వర్ణ గారు.
ఓకే. ముఖ్యంగా చాలామంది మనం చూస్తూ ఉన్నాం నెటిజన్లు ట్రోల్స్ చేయడం కావచ్చు. దాంట్లో మేము ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీ గారి సైడే ఉన్నాము. మీ వెంట మేమున్నామంటూ కూడా కాస్త సపోర్టివ్‌గా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్ డెఫినెట్ గా ఇప్పుడు ఈ రోజున్న విపత్కర పరిస్థితుల్లో, ఈ రోజున్న బాధాకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఐడియాలజీస్ ఏమున్నా సరే ప్రతి ఒక్కళ్ళు ప్రభుత్వానికి అండగా ఉండాల్సిందే, ప్రభుత్వానికి మద్దతుగా నిలవాల్సిందే. దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ అంటే వాళ్ళ యొక్క పొలిటికల్ వైవిధ్యాలు పక్కన పెడితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళతో నిలబడిన తరుణంలో ఇక చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకటి, చర్య తీసుకోవడానికి మీనమేషాలు లెక్కే అవసరం లేదు. రెండు, బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు, దీనికి సంజయ్ ఏం చెప్తారు అనేది కూడా ప్రభుత్వం నుంచి రావాలి. ఇవాళ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఆల్ పార్టీ మీటింగ్ అన్నప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏం చేయగలుగుతారు, రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్పగలుగుతారు మేడం? రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పగలుగుతాడు అంటే, మీరు చెప్పింది మొత్తం నేను ప్రధానితో చెప్తాను, డిస్కస్ చేసి చెప్తానని చెప్పగలుగుతారు తప్ప నిర్ణయాన్ని ప్రకటించే పరిస్థితి ఉందా? సో అక్కడ ఆన్సర్ చేయలేని పరిస్థితుల్లో ఏమన్నా నరేంద్ర మోడీ గారు బీహార్ ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళారా మీటింగ్ కి అనేది కూడా ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తే అవకాశం ఉంది కదా. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ స్ట్రాంగర్ ప్రైమ్ మినిస్టర్, కూర్చొని ప్రతిపక్షాలు ఏం సలహాలు ఇస్తా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఏం క్వశ్చన్ చేస్తా ఉన్నాయి, క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, సలహాల్లో మనం తీసుకోవాల్సింది ఏంటి అనేది కదా వాళ్ళు ఆలోచించాల్సింది. సో ఇవన్నీ కూడా ఎక్కడో చాలా తీవ్రమైన ల్యాప్సెస్ ఉన్నాయి. దానికి ప్రధాని దగ్గర ఆన్సర్ లేదు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది స్వర్ణ గారు. అండ్ మరీ ముఖ్యంగా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని ప్రధానమంత్రి మోదీ గారు చెబుతున్న నేపథ్యంలో పాక్ ప్రభుత్వం ఆ దిశగా సపోర్ట్ చేస్తుందా? అక్కడున్న ఉగ్రవాదుల్ని మనకు అప్పగించే ఛాన్సెస్ ఉన్నాయంటారా? పాకిస్తాన్ ప్రభుత్వం ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఎక్కడన్నా మనతో సపోర్ట్ చేయడం కానీ, కోఆపరేట్ చేసి మాట్లాడడం కానీ, లేకపోతే తప్పు జరిగిందంట ఇప్పుడు మనమే చెప్తున్నాం వాళ్ళ హైకమిషన్ లో కేకులు పంచుకున్నారు, వాళ్ళ హైకమిషన్ లో స్వీట్లు పంచుకున్నారు అని మాట్లాడుతున్న తరుణంలో ఇక వాడు సపోర్ట్ చేస్తాడు అనే ఆలోచన చేయగలుగుతామా? వాడిని ప్రపంచంలో ఏకాకిం చేసి నించోబెట్టాలి, వాడికి ఏ రకమైన దెబ్బ కొడితే నష్టపోతాడో ఆ రకమైన తీవ్రమైన దెబ్బ కొట్టాలి అనేది కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే తరుణంలో ఈ రకమైన చిన్న చిన్న ఏదో పాకిస్తానీలు భారతదేశానికి రావడం ఆపేసాం, వాళ్ళ దౌత్య కార్యాలయం ఇక్కడి నుంచి తీసేయమన్నాం. సో ఇటువంటి నామమాత్రపు చర్యల కన్నా కూడా యాక్షన్ షుడ్ బి మోర్ స్ట్రాంగర్, మచ్ మోర్ స్ట్రాంగర్ అండి. ముఖ్యంగా ఇది మొదటి సంఘటన లేకపోతే ఇదే చివరి సంఘటన అనుకోలేని పరిస్థితులు. ఎక్కడైతే ఈ టెర్రరిజం కనిపిస్తుందో ముఖ్యంగా ప్రాణాలు కోల్పోయేది అమాయకులు. వాళ్ళు ఏ తప్పు చేయకుండా ఏదో సరదాగా హనీమూననో కుటుంబంతోనో ఆ పర్యాటక ప్రదేశాలని సందర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు లేకపోతే ప్రయాణాలలోనూ వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. సో ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకుంటే వీటిని మనం అంతమొందించగలమంటారు? ఏం చెప్తారు? ప్రభుత్వం తక్షణం చేయాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం దగ్గర ఉంది. ఎందుకంటే మనం వేరే వీడియోస్ చూస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్న కాశ్మీరీ ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళకి ఏంటి ఎవరైతే అక్కడ అంటే మిగతా భారతదేశం నుంచి మిగతా ప్రదేశాల నుంచి ఎవరైతే కాశ్మీర్ వెళ్ళున్నారో లేకపోతే మరీ ముఖ్యంగా ఆ ఘటన జరిగిన ప్రదేశంలో ఉన్నారో కాశ్మీరీలు మొత్తం వాళ్ళకి పూర్తిగా సహాయ సహకారాలు అందించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు అనేది కూడా వీడియోస్ మనకి క్లిప్పింగ్స్ వస్తా ఉన్న తరుణంలో దాన్ని కూడా విస్తృతంగా విరివిగా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ముస్లిమ్స్ అని జనరల్ గా అనేసినప్పుడు సహజంగా అక్కడ ఆ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్న జనాభా ఎక్కువ ముస్లిమ్స్ కాబట్టి జనాలు ఈ మిగతా ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లకుండా భయపడి ఆగిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడున్న లోకల్ ఇండియన్ ముస్లిమ్స్ ఎవరు కూడా దీన్ని సమర్థించట్లేదు, వాళ్ళందరూ దీన్ని ఖండిస్తా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే అక్కడ చిక్కుకొని ఉన్నారో, ఎవరైతే అవస్థ పడతా ఉన్నారో వారందరికీ పూర్తిగా సహాయ సహకారాలు అందించారు. దీన్ని ఓపెన్ గా భారతదేశం మొత్తం మన ప్రజలకు చెప్పాల్సిందే. మనం అన్నదమ్ములం, మీరు ధైర్యంగా వెళ్ళొచ్చని. నెక్స్ట్ ఈ స్పాట్ అవుట్ చేయాలి. ఏ ప్రాంతాలు సెన్సిటివ్ ప్రాంతాలు, ఏ ప్రాంతాల్లో ఏది టూరిస్ట్ ఎక్కువ విజిట్ చేసేది ఉంది, దానికి ఎంత సెక్యూరిటీని మనం ప్రొవైడ్ చేయాలి అనేది కూడా స్పాట్ అవుట్ చేసి ఇమీడియట్ గా ఆ సెక్యూరిటీ ల్యాప్సెస్ ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అనేది అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం. స్వర్ణ చూద్దాం సార్ ఏం జరగబోతుందో. బట్ ఇలాంటి సంఘటనలు మరలా జరగద్దు అని మనం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఖచ్చితంగా ఆ దిశగా ప్రభుత్వాలు ఇమ్మీడియట్గా ఎటువంటి యాక్షన్స్ తీసుకోబోతున్నాయో తెలియాలన్నా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. అండ్ ఎవరైతే ఆ మృతులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి
ఒక రకంగా చెప్పాలంటే ఇప్పట్లో వాళ్ళు తేరుకునే పరిస్థితులు కూడా కనిపించట్లేదు. బట్ త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.